అండి అందరికీ. ఈరోజు వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం అందరూ చేసుకున్నారా? మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికైతే వెళ్ళలేకపోయాం గానీ, మాకు దగ్గరలో ఉన్న శివాలయంకైతే వచ్చామండి. ఇక్కడైతే రష్ అసలు లేదు. వీళ్ళు ఇలాంటివేవి పాటిస్తారో, పాటించరో మరి నాకు తెలీదు గానీ, ఈరోజైతే శివాలయం అయితే చాలా ఖాళీగానే ఉంది. ఎవరి పూజ వాళ్ళు చేసుకోవడమే. మేము ఎక్కువగా శివాలయంకే వస్తాము. ఎందుకంటే, మనం సమర్పించే పళ్ళు గానీ, దీపం గానీ, పువ్వులు గానీ ఏవైనా కూడా ఇక్కడైతేనే సమర్పించినట్టుగా మనం చూడొచ్చు. మన చేతులతో మనం సమర్పించొచ్చు. ఇంకెక్కడైనా అయితే అసలు ఇలాంటివేమీ ఉండవు. ఇలా మార్నింగు దేవుడి దర్శనం చేసుకొని, ఈవినింగ్ అయితే ఇంకా స్వామివారికైతే పిండి దీపాన్నయితే తయారు చేసుకొని, ఇంకా పిండి దీపానికి బొట్లు పెట్టేసుకొని, దాన్ని అలంకరించుకొని, స్వామివారికి ఎంతో ఇష్టమైన రవ్వ ప్రసాదాన్ని కూడా తయారు చేశాను. ఇలా తయారు చేసి సాయంత్రం దీపారాధన అయితే చేసుకొని, ఇంకా పూజ అయితే చేసుకున్నానండి. ఈ వైకుంఠ ఏకాదశి అనేది మనకి ఈ సంవత్సరంలో ఆఖరి ఏకాదశి. అలాగే ఈ ఏకాదశి రోజు పూజ చేయడం వలన మనం ఎన్నో ఏకాదశులు, కోట్ల ఏకాదశులు చేసినంత పుణ్యఫలం అయితే మనకొస్తుందంట. దీని ప్రకారం మనం ఏంటి అంటే ఈరోజు మంచిగా పూజ చేసుకోవడం వల్ల సంవత్సరంలో ఆఖరి ఏకాదశి అలాగే ఈ సంవత్సరం కూడా ఇంక పూర్తయిపోబోతుంది కదా! ఇంక దేవుడికైతే ఇలా పూజ చేసుకొని, నమస్కారం చేసుకొని, మా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ఎంతమంది చేసుకున్నారో కామెంట్ చేయండి. మన సైడు ఇలా ఉత్తర ద్వార దర్శనానికి చాలామంది వెళ్తూ ఉంటారు. అలాగే టెంపుల్స్ ఖాళీ లేక చాలా ఇబ్బంది పడతారు. వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.